నిన్నయాల 7th 8th క్లాస్ చదివే లెవెల్కి వస్తే జాలుల్లా తీరొక్క హెయిర్ స్టైల్లతోని చిత్ర కథలు పడుతున్నారు పోరగాళ్ళు. సైడ్కి కాట్లు పెట్టుకుంటున్నారు, కోడి పుంజుల లెక్క సెంటర్ల 4 పూసలు పెట్టుకుంటున్నారు. అబ్బో చాలా తీర్లనే కటింగ్లు చేసుకుంటున్నారు. అయితే చదువుకునే పోరగాళ్ళకు గీ సోకులేందిరా, బుద్ధిగా కటింగ్ చేయించుకొని రారి అని ఎంత చెప్పినా ఇంటలేరని ఒక సర్కార్ బల్ల పంతులమ్మ ఏం చేసిందో చూస్తే పర్షాన్ అవుతాం. ఏం చేసిందంటే ఏకంగా కత్తెర పట్టుకొని కటింగే చేసింది అందరికి. ఇగో చూడురి ఎంత స్టైల్గా కత్తెరేసిందో. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ సర్కార్ పెద్దబళ్ళే ఇంగ్లీష్ టీచర్ అమ్మ. ఊరిని కటింగ్స్ అలాగుండో ఇవెక్కడి కటింగ్లు రో, ఎలుకలు కొరికినట్టు పెయిన్లు కొరికినట్టు. కరోనా లాక్డౌన్లో అప్పుడు ఇంట్లో అమ్మ నాయనలే పిల్లగాళ్ళకు కటింగ్లు చేసినట్టు ఎట చేసింది చూడు. మొత్తం 20 మంది పోరగాళ్ళకు ఇదే కథ. ఈ అవతారాలు వేసుకొని ఇళ్ళకి పోతే ఏంద్రా ఇది, ఈ కటింగ్ లేంది, ఈ జుట్లేంది, మీ అవతారం ఏంది అని అడిగిరట వాళ్ళ పెద్దోళ్ళు. ఇదంతా మా ఇంగ్లీష్ టీచర్ అమ్మ పనితనం అని చెప్పుకొచ్చిరట పిల్లగాళ్ళు. అరే ఇట్టట్టు చేస్తుందరా పంతులమ్మ, ఏందో అరుచుకుందాం పారి అసలు ముచ్చట అని అందరు వచ్చి పెద్ద పంచాది పెట్టిరు బళ్ళే. ఏందమ్మా ఈ కటింగ్ ఏంది, కార్ఖానా ఏంది అని టీచర్ అమ్మ అని అడిగితే చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క టీచర్ చెప్పారు, మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం. ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు, చేయించుకోవట్లేదు, వచ్చే ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు. కాబట్టి నేను కట్ చేశాను సార్, అది తప్పని నాకు తెలియదు. కటింగ్ చేసుకొని రమ్మంటే పోరగాళ్ళు అస్సలే ఇంటలేరట. ఎప్పటి సందో చెప్తుందట. ఏమన్నా ప్రశ్నలు అడిగితే స్టైల్గా కళ్ళ మీద ఏలాడబడుతున్న జుట్టును ఎగురేసుకుంటూ మాట్లాడుతున్నారట. ఇక ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే వరుసంట నిలబెట్టించి అందిన కాడికి కత్తరేసిన అంటుంది. నేను ఎక్స్పర్ట్ని కాదు కదా, మీరు కటింగ్ షాప్కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా, నేనైతే కట్ చేస్తున్నాను. లేకపోతే మీరు కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను. పోరగాళ్ళని కంట్రోల్ పెట్టాలన్న ఆలోచన మంచిగానే ఉంది, కానీ ఎట్లా పడితే అట్లా చేసుడే బాగలేదు మేడం. గిట్లా మీరే జుట్లను చేతుల్లోకి తీసుకొని రిస్క్ చేసే బదులు ఓ బార్బర్ను బడికే పిలిపించి నున్నగా ట్రిమ్మింగ్ చేపిస్తే బాగుండేమో. అసలే పిల్లగాళ్ళంతా టీనేజ్లకు ఎంట్రీ ఇస్తున్న టైం అయ్యి అందరు ముంగట గిట్లుంటే ఎంత నామూసి ఎంత నామర్దవుతుంది. గిట్లా చేపిస్తే సోకులు ఎట్లా పడతారు వాళ్ళు పాపం. ఇక పంచాయతీ పెద్దగా ఏటాలకు పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇచ్చి అందరికీ సర్ది చెప్పి పంపిర్రా అడికెళ్ళి. కానీ పిల్లగాళ్ళు కూడా అంతకే ఉన్నారువా. జానడెంత లేరు కానీ జాన్ సేనాల్ లెక్క, ఏలడెంత ఉండరు కానీ అల్లు అర్జున్ లెక్క ఫీల్ అవుతుంటారు. అయినా పిల్లగాళ్ళంటే అట్లనే ఉంటారు, కానీ జర ఇంటికాడ పెద్దోళ్ళే చూసుకోవాలి పిల్లగాళ్ళు ఏం కటింగ్లు మెయింటైన్ చేస్తున్నారు, మనకి ఎట్లా కటింగ్ ఇస్తున్నారు అనేది.